హలో వ్యూవర్స్, దోసపిండి పులియబెట్టకుండా దోశలు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే నేను ఏ విధంగా వేస్తానో ఒకసారి చూసేయండి. మరి నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో మినప్పప్పు అలాగే బియ్యంని నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూసారు కదా, మనం ఏ రోజైతే చేసుకుంటున్నామో ఆ ముందు రోజు నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నేను ఈ గ్లాసు మినప్పప్పుకి దీంతో 2 గ్లాసుల బియ్యం వేసుకున్నాను అనమాట. అంటే 1 గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసుల బియ్యం వేసుకున్నాను. నేను మినప్పప్పుతో చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ నైట్ అంతా నానిపోయింది కాబట్టి మెత్తగా అయినాయి. వీటిని నీళ్లు వడగట్టేసి మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మెత్తగా రుబ్బేసుకుంటే సరిపోతుంది. ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూసారు కదా, దీన్ని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి రుబ్బేసుకున్నాక. ఆ తర్వాత 1/2 అవర్ తర్వాత మూత తీసి మనకు కావలసినంత పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, మనం ఎంతైతే పిండిని దోశలు వేసుకోవాలనుకుంటున్నామో అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూసారు కదా, నేను ఒక వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మనము ఉప్పు యాడ్ చేస్తాం కదా, ఈ విధంగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనం ఎంతైతే దోశపిండి దోశలు వేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి మాత్రమే ఉప్పు కలుపుకోవాలన్నమాట. అంత పిండిలో ఉప్పు కలిపితే చాలాసేపు ఉంటే బాగుండదు. అందుకే నేను ఎంతైతే అవసరమో అంత పిండిని ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఉప్పు కలుపుకొని అదేవిధంగా మనకు కావలసిన బ్యాటర్ వచ్చే విధంగా కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బ్యాటర్ ఉంటే సరిపోతుంది అనమాట. చాలా చిక్కగా మెత్తగా ఏ విధంగా ఉందో ఈ విధంగా బ్యాటర్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వీటిని దోశలు వేసుకోవడమే. పెనం మాత్రం వేడివేడిగా ఉండాలి. కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ వేసుకొని ఆయిల్ బ్రష్తోని మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే వేడిగా ఉన్న పెనం మీద ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి. మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు జల్లుకోవాలి. నీళ్ళు జల్లుకుంటే ఈ విధంగా ఆవిరైపోవాలి. అంత వేడిగా ఉండాలి. అట్లయితేనే మనకు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. పెనం కంటుకోకుండా క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం దోశ పిండి వేసుకొని దోశలాగా వేసుకోవడమే. చూసారు కదా, చాలా నీట్గా పెనం కతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ దోశ అయినా సరే చూడండి, ఇక్కడ ఫస్ట్ దోశ అయినా సరే మనకు చాలా నీట్గా వస్తుందన్నమాట. ఫస్ట్ దోశ చాలా వరకు రాదంటారు కదా, చాలా నీట్గా వస్తుంది ఫస్ట్ దోశ అయినా కానీ. చూసారా, ఇక్కడ నేను నెయ్యి అప్లై చేస్తున్నా. బట్టర్ కానీ నెయ్యి కానీ కొన్ని ఆయిల్ డ్రాప్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఇంట్లో చేసిన నెయ్యి అప్లై చేస్తున్నా ఇక్కడ. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తుందో, ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. నేను 2 వైపులా దోశను 2 వైపులా కాల్చుకుంటా ఎప్పుడు కానీ, అందుకే మళ్ళొక వైపు టర్న్ చేసుకున్నాను అనమాట. ఇగో ఈ విధంగా మనకు క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇంకా పల్చగా కూడా వేసుకోవచ్చు. ఈ పిండిలో ఇంకా కొద్దిగా వాటర్ వేసి ఇంకా పల్చగానే చేసుకోవచ్చు. చూసారు కదా, మనకు దోశ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. పల్లె చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ మస్తు టేస్టీగా ఉంటుందన్నమాట. నచ్చితే మీరు కూడా వేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు చూడవచ్చు.